హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ వీడియో మీ వరకు వచ్చేసరికి హోలీ వేడుకలన్నీ అయిపోయి ఉంటాయి భయ. ఎనీవే, మీ అందరూ హోలీ బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నా. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నిజానికి ఏమనుకుంటున్నానంటే, చాలామంది ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో, హోలీ, దీపావళి, సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్లో మనకి బైక్ ట్యాక్సీలో ఎక్కువగా ఎర్నింగ్స్ రావు అనే అజంప్షన్తో ఇంట్లోనే ఉండిపోతున్నారు భయ్య. సో ఇవాళ దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది రైడర్స్కి నేను అడిగాను, అన్న ఫెస్టివల్స్లో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయా అంటే, ఎస్ నేను ఫెస్టివల్స్లోనే ఎక్కువగా ఎర్నింగ్ చేస్తున్నాను అని చెప్పారు. కొంతమంది రైడర్స్ అయితే ఫెస్టివల్స్లో ఎర్నింగ్స్ రావు, అందుకోసమే నేను ఇంట్లోనే ఉండిపోతున్నాను అని చెప్పి కొంతమంది చెప్పారు భయ్య. ఈరోజు రియాలిటీ చెక్ చేద్దాం, రియల్ ఎర్నింగ్స్ అయితే మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనే చెప్తున్నాను కదా, ఫెస్టివల్స్లో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి, అది కూడా తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఎందుకంటారా, హోలీ ఇట్లా ఫెస్టివల్స్లో మనకి పబ్లిక్ హాలిడే, అందరికీ లీవ్స్ అయితే ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఉండిపోరు కదా, లీవ్స్ ఇస్తే ఏం చేస్తారు, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పార్కులకి వెళ్ళడం, సినిమాలకి వెళ్ళడం, పబ్బులకి వెళ్ళడం, ఇలాంటి యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి బైక్ లేదా కారు లేదా ఆటో రెగ్యులర్గా బుక్ చేసుకుంటూ ఉంటారు. మనకి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు కూడా హోలీ పబ్లిక్ హాలిడే, సో రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. సో చూద్దాం, ఈరోజు 10 గంటలకు స్టార్ట్ అవుతాం, కరెక్ట్గా 2 గంటలు లేదా 3 గంటల వరకు అయితే వర్క్ చేసి ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే అంతకుమించి నా వెహికల్లో సపోర్ట్ అయితే చేయదు. ఇప్పుడు నా వెహికల్లో ఫుల్ ఛార్జ్ అయితే ఉంది, 100% ఛార్జింగ్ అయితే ఉంది. టోటల్గా 20% ఛార్జింగ్ వచ్చేంత వరకు ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను. లాస్ట్ 20% ఛార్జింగ్ వచ్చేస్తే నేను ఎక్కడున్నా పర్లేదు, ఆ 20%తో ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఇంకా ఆలోచన చేయకుండా ఎర్నింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం భయ్య. లెట్స్ బిగిన్ ది షో. హెల్మెట్ కి కెమెరా, అలాగే మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి హోల్డర్, ఇవన్నీ సెట్ చేసుకునేటప్పటికి టైం 10 అవుతుంది. ఇప్పుడు మనం ఈ బైక్ ట్యాక్సీలో ఎన్ని యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా లాగిన్ చేసి పెడదాం. ఫస్ట్ బైక్ ట్యాక్సీ అంటే ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ అయితే గుర్తుకొస్తూ ఉంటుంది కదా ఆబ్వియస్ గా. సో నేనైతే ర్యాపిడ్ లాగిన్ చేశాను. నెక్స్ట్ టైం ఇప్పుడు పోర్టర్ లాగిన్ చేస్తున్నాను. వావ్, 15 కిలోమీటర్ రైడ్ అయితే వస్తుంది. యాక్సెప్ట్ చేశాను, బట్ యాక్సెప్ట్ అవ్వలేదు భయ్య. నియర్ బై వేరే రైడర్కి అయితే వెళ్ళిపోయింది, తీసేసుకున్నారు. పోర్టర్ కూడా లాగిన్ చేసి పెడుతున్నా, ఎందుకంటే డే టైంలో వర్క్ చేస్తున్నాను కాబట్టి మల్టీ యాప్స్ అయితే మనం లాగిన్ చేసి పెట్టాలి. ఇప్పుడైతే థర్డ్ ఊబర్ లాగిన్ చేసి పెడుతున్నా. ఊబర్ లో కూడా సర్జ్ అయితే చూపిస్తుంది భయ్య. చూడండి, మనం ఉండే ఏరియాలో గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, ఏంది భయ్య, 15 కిలోమీటర్ కి 127 రూపీస్ ఇస్తున్నారు. ఆ ఆఫర్ నచ్చలేదని చెప్పి ర్యాపిడోలో ఇంకొక ట్రిప్ అయితే వచ్చింది, దాన్ని అయితే యాక్సెప్ట్ చేశాను. ఇంతకు ముందు లాగే చూసి యాక్సెప్ట్ చేస్తే ఎవడో ఎత్తుకోబోతాడని చెప్పి రాగానే యాక్సెప్ట్ చేశాను. అందుకోసమే వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయింది భయ్య. ఇంకొకటి ఏంటి అంటే, ర్యాపిడోలో ఒక ట్రిప్ వచ్చిందంటే అదే ట్రిప్ ఆ నియర్ బై ఎంతమంది ర్యాపిడో కెప్టెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి షో అవుతుంది. ఎవరు ముందుగా యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, మిగతా వాళ్ళకైతే ఇంకా షో అవ్వదు భయ్య. మీరు ఈ బైక్ టాక్సీలకు వస్తున్నారంటే ఫస్ట్ స్ట్రాటజీ ఏంటో తెలుసా, మీ దగ్గర 3 యాప్స్ ఉండాలి. ర్యాపిడో, ఓలా, ఊబర్, ఈ 3 యాప్స్ ఉన్నటప్పుడే మీరైతే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయగలరు. అది ఎలానో ఇంకాసేపట్లో చెప్తాను. కస్టమర్ దగ్గరికి వచ్చాను, ఓటీపీ తీసుకుంటున్నా. ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుందో కూడా మీకు చూపిస్తాను. వావ్, 10 కిలోమీటర్ అయితే వచ్చింది భయ్య. ఒకసారి క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. 10 కిలోమీటర్ కి 20 మినిట్స్ మాత్రమే చూపిస్తుంది, ఎందుకంటే ఈ రోజు హోలీ, రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు పబ్లిక్ హాలిడే భయ్య, హోలీ కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కానీ మన బైక్ టాక్సీ చేసే వాళ్ళకి మాత్రం ఎలాంటి ఎంజాయ్మెంట్స్ ఉండవు. ఎందుకంటే ఈ రోజు వచ్చి బైక్ టాక్సీలో ఎంతో కొంత మనీ సంపాదిస్తేనే ఇల్లు అయితే గడుస్తుంది. మనం ఫ్యామిలీతోని సర్వైవ్ అవ్వగలం ఈ హైదరాబాద్ లో. సో ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అయ్యా. సో ఇంతకు ముందు నేను మీకు చెప్పాను, ఈ బైక్ ట్యాక్సీలో 3 యాప్స్ ఉండాలి అని. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఒకటి ఉంది భయ్య. మనకి ఒక్కొక్క యాప్ ఒక్కొక్కలా ఇస్తుంది పేఅవుట్స్. సమ్ టైమ్స్ ర్యాపిడో బాగా ఇస్తుంది, కొన్నిసార్లు ఊబర్ బాగా ఇస్తుంది, కొన్నిసార్లు ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ర్యాపిడోలో మనం ఆర్డర్లు అయితే తీసుకుంటాం. కొన్ని ఏరియాలో ర్యాపిడోలో బుకింగ్స్ రావు. అలాంటప్పుడు ఊబర్‌లో మనం ఆ బుకింగ్ తీసుకొని మళ్ళీ సిటీ లోపలికైతే వచ్చేయొచ్చు. అందుకోసమనే మల్టీ యాప్స్ యూజ్ చేసుకొని మనం ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. మీలో కూడా కొంతమందైతే పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్‌లో ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు కదా, ఈ ర్యాపిడో, ఊబర్‌లో.
కానీ ఊబర్‌లో, ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలీదు. మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ర్యాపిడోలో, ఊబర్‌లో రిజిస్ట్రేషన్ అయితే అయిపోవచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన వారికి ఊబర్‌లో రూ. 500 అట్ ద సేమ్ టైమ్ ర్యాపిడోలో కూడా రూ. 500 జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. మీరు మొదటిసారిగా ఇందులో జాయిన్ అయితే ఆ జాయినింగ్ బోనస్ అనేది మిస్ చేసుకోకండి. ఓన్లీ మన లింక్ నుండి జాయిన్ అయిన వారికి మాత్రమే ఈ జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. మరి మీకైతే డౌట్ రావచ్చు. అన్న ఇలా అన్ని యాప్స్ లాగిన్ చేసి పెడితే మాకు ఇన్సెంటివ్స్ రావు కదన్నా! నిజమే. ఇన్సెంటివ్స్ రావు. కానీ ఆ ఇన్సెంటివ్స్ రావాలంటే రోజంతా ఈ ఎండలో మనం బొగ్గులా మాడిపోయి తిండి తిప్పలు మానేసి ఇక్కడ బైక్ టాక్సీ చేస్తేనే ఆ ఇన్సెంటివ్ వస్తుంది. ఇండివిడ్యువల్‌గా ఒక 20 కిలోమీటర్లు నాది కాదు అని ఒక ట్రిప్ తీసుకుంటే 200 వచ్చేస్తుంది. ఆ 200 ఇన్సెంటివ్ వచ్చేసినాయనుకోండి. అవును. అంతే గదా! ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం. మేడం గారు పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ప్రెజెంట్ నేను బేగంపేటలో ఉన్నా. వావ్! రూ. 114 అయితే చూపిస్తుంది. ఇవాళ నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసేసుకున్నా. కమిషన్ ఎంత కట్ అవుతుందో చూపిస్తా. ప్రెజెంట్ రూ. 10 ఏమో కమిషన్ కట్ అయినట్టు చూపిస్తుంది. లాస్ట్‌లో మీకు చూపిస్తాను. హై ఎర్నింగ్స్, లో ఎర్నింగ్స్ వచ్చాయా ఏంటి? ట్రిప్‌కు చూపిస్తే మన సబ్‌స్క్రైబర్స్‌కి క్యూరియాసిటీ ఉండట్లేదు. ర్యాపిడోలో ట్రిప్ క్లోజ్ చేసిన వెంటనే ర్యాపిడో, ఓలా, ఊబర్, పోర్టర్ అన్ని యాప్స్ లాగిన్ చేసి పెట్టాను. ఓలాలో మంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఊబర్‌లో కంటిన్యూయస్ ఇంకా ఆర్డర్‌లు వస్తూనే ఉన్నాయి. బట్ ఆ ఫెయిర్స్ నచ్చలేదు అందుకోసమనే వాటినైతే స్కిప్ చేస్తున్నాను. అలాగే ఆల్రెడీ మనం ఓలాలో ట్రిప్ తీసుకున్నాం కాబట్టి ర్యాపిడో, ఊబర్, పోర్టర్ ఇవన్నీ కూడా లాగౌట్ చేస్తున్నాను. ఒకవేళ లాగౌట్ చేయలేదంటే ఇందులో కూడా ఆర్డర్‌లు వస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ ట్రిప్‌లో ఉంటాం కాబట్టి ఆ ఆర్డర్‌లు తీసుకోలేము. సో, ఎందుకు మధ్యలో ప్రెషర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫోన్ ఎక్కడో ఉంటుంది. ఏదో ఆర్డర్ వస్తూ ఉంటుంది. సో, మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అందుకోసమనే బుకింగ్ ఆల్రెడీ తీసుకున్న తర్వాత సెకండ్ బుకింగ్ కోసం మళ్ళీ మీరు ఆశపడకండి. ఈ ట్రిప్ క్లోజ్ చేసిన కొంతమంది మేధావులు డబుల్ డబుల్ రైడ్‌లు తీసుకెళ్తున్నారు. ఎలా అంటే ఒక పార్సెల్ వస్తుంది. దాన్ని పిక్ చేసుకుంటున్నారు. ఒక 20 కిలోమీటర్లొచ్చిందా? ఆ పార్సెల్ చెవులో ఐ మీన్ పార్సెల్‌ని పిక్ చేసుకొని ఆ డ్రాప్ లొకేషన్‌కి వెళ్తూ ఈ టైంలో వేరే యాప్స్‌లో కూడా బుకింగ్ తీసుకుంటున్నారు. పర్సన్‌ని పిక్ చేసుకోవడం, డ్రాప్‌కి వెళ్ళడం ఇలా చేస్తూ ఉన్నారు భయ్యా. ఇలా చేయకండి. ఇలా చేస్తే కంప్లెయింట్ చేశారంటే మన ఐడీ బ్లాక్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. కొంతమంది చేస్తున్నారు. అందరూ చేస్తున్నారని చెప్పట్లేదు. ఇప్పుడైతే బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కస్టమర్ ఎక్కడున్నారు? కనపడట్లేదు. పెట్టిన పికప్ లొకేషన్ ఇక్కడైతే ఉంది. ఒకసారి కస్టమర్‌కి కాల్ చేసి మాట్లాడదాం. హలో! అన్న ఎక్కడున్నారన్న? ఇక్కడ మీరు పెట్టిన లొకేషన్‌కే వచ్చాను. కనిపించట్లేదు. ఆ! ఓకే. వస్తున్నారా? సరే. మీరేనా? ఓకే. ఓటీపీ చెప్పండన్న. ఓటీపీ 2356 యాహ్! ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడి నుంచి డ్రాప్ మౌలాలి పడింది. ఇక్కడి నుంచి అరౌండ్ 14-15 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ 14-15 కిలోమీటర్‌కి ఎంత ఎర్నింగ్స్ ఒస్తాయి అనేది కూడా చూపిస్తాను. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లొస్తున్నాయి. అలాగే రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ప్రతిరోజు ఇలానే ఉంటే బావుంటుంది. తక్కువ టైంలో ఎక్కువ మనీ అయితే వచ్చేస్తాయి. కానీ ఈరోజు హాలిడే కాబట్టి ఇలా ఉన్నాయి. ప్రతిరోజైతే ఇలా ఉండదు. హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్‌లో పగలు చుక్కలన్నీ మనకే కనిపిస్తాయి. రోజంతా బైక్ టాక్సీ చేస్తూ ఉంటే ఒక పక్క బ్యాక్ పెయిను, ఇంకొక పక్క ఆకలి ఇలాంటివి ఎన్నో సమస్యలైతే ఉంటాయి. ఎవరైతే చిన్న పిల్లలు ఐ మీన్ మన ఒక 16-17 ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను చేసే వీడియోస్ ఇన్‌స్పైర్ అయ్యి ఇక్కడికేం రాకండి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఎన్ని చూపించాలో, ఎన్ని చెప్పాలో అవన్నీ ఇక్కడ చెప్పేస్తున్నాను, చూపిస్తున్నాను. కంటికి కనిపించకపోయినవి ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఉంటాయి. అవన్నీ కష్టాలే. అవన్నీ చూపించాలంటే ఈ వీడియో ఈ యొక్క 20 మినిట్స్‌లో నేను చెప్పలేను. నేనొక 9, 10 గంటలు పని చేస్తున్నానంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, ఎన్ని రోజులు ఆకలితో ఇక్కడ పని చేస్తున్నానో మీరే అర్థం చేసుకోండి. ఈ బైక్ టాక్సీ టెంపరవరీ వర్క్ మాత్రమే. డబ్బులు ఇన్‌స్టంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇదొక ఇన్‌కమ్ సోర్స్ చూపిస్తుంది. దీన్నే లైఫ్ అంతా చేస్తాను అని మీరైతే అనుకోకండి. ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది బైక్ టాక్సీలో. ఇన్‌స్టంట్ క్యాష్‌కి మీరు అలవాటయిపోతే మీరు వేరే దగ్గర పని చేయలేరు. జాబ్ చేయలేరు. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరేదైనా స్కిల్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకొని అందులో సక్సెస్ అవ్వండి. నేను ఈ యూట్యూబ్‌లో ఈ వీడియోస్ చేయడానికి రీజన్ నేను నా లైఫ్ స్టైల్‌ని మీకు చూపిస్తున్నాను. మీ అందరిని ఇక్కడ రమ్మని చెప్పట్లేదు. ఈ పని చేయమని చెప్పట్లేదు. కొంచెం రిక్వెస్ట్. నా వృత్తిది. అందుకోసమనే ఈ పనైతే చేసుకుంటున్నాను. ఓకేనా? వీడియోలో చూపించినంత అందంగా ఇక్కడైతే ఉండదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ఓలాలో ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. అబ్బా!
ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి చాలా వేగంగా అయితే వచ్చేసాను. కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉంది. వావ్! రూ. 155 అయితే చూపిస్తుంది. కస్టమర్ దగ్గర ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుందాం. ఇన్‌స్టంట్ క్యాష్ భయ్యా! కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం ఇప్పుడు మనమే తీసుకుంటున్నాం. వావ్! ర్యాపిడోలో మళ్ళీ నెక్స్ట్ డ్రాప్ అయితే వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ 1.5 కిలోమీటర్ అయితే ఉంది. ఓకే. కమింగ్ టు ద పాయింట్. మీలో కొంతమందికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కొంతమందికేంటి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకదే ఈ ఎండలో వచ్చి పని చేస్తూ ఉంటారు. సో, సమ్మర్‌లో మీరు మెయిన్ మిస్టేక్ ఏందంటే రోజంతా ఈ ఎండలో పని చేయకండి. మీ అందరికి డబ్బులు కావాలనుకుంటే కష్టపడండి. తెల్లవారు లెగండి. 4 గంటలు లెగిసి మీరు వర్క్ చేసుకోండి. 4-11 గంటల దాకా పని జేసుకోండి. మీకు ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. రియాలిటీగా చూపించండి, ఛాలెంజ్ చేయండి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అన్న 4 గంటలు అంటున్నావు కదన్నా! నువ్వు లెగిసి 4-11 గంటల దాకా ఎర్నింగ్ చేసి చూపించన్నా, మేము నిన్ను ట్రస్ట్ చేస్తాము. మేము కూడా ఆ టైమింగ్ ఫాలో అవుతామని చెప్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రూవ్ చేసి మీకు చూపిస్తాను. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కయితే వచ్చాను. కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని కాన్వర్జేషన్ మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాము. మోస్ట్‌లీ ర్యాపిడోలోనే ఎక్కువగా బుకింగ్స్ అయితే వస్తున్నాయి. నాకైతే ర్యాపిడో పర్లేదు మంచిగానే వస్తుంది ఎర్నింగ్స్. ఇంకోటేంటంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ నేను తీసుకున్నాను. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోలేదంటే కమిషన్ ఘోరంగా తీసుకుంటున్నాను భయ్యా. 9.5 కిలోమీటర్ అయితే ఉంది. 20 మినిట్స్ అయితే చూపిస్తుంది అరౌండ్. హ్మ్. ఓకే. ఎర్లీ మార్నింగ్స్ వస్తే అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. ఫస్ట్ మనకి ట్రాఫిక్ ఉండదు. అలసట ఉండదు. మన బైక్‌లో పెట్రోల్ సేవ్ అయితుంది. తక్కువ టైంలో ఎక్కువ కిలోమీటర్లయితే ట్రావెల్ చేయొచ్చు. అంటే ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకున్నట్టే కదా! ఇంకొకటేందంటే లాంగ్ బుకింగ్స్ మాత్రమే వస్తాయి. చిన్న చిన్న బుకింగ్స్ అయితే రావు. ఒకవేళ వచ్చినా వాటిని మీరు స్కిప్ చేసి లాంగ్ బుకింగ్స్ తీసుకుంటే ఎక్కువ మనీ వస్తాయి. డే టైమ్‌లో నేను మళ్ళీ మీకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎండలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కొంతమంది అన్న ఈ బైక్ టాక్సీలో ఒక రోజంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయన్న? ఒక 2000 వస్తాయా? 3000 వస్తాయా? అని నన్నడుగుతున్నారు. సో, నేను ఒక రోజులో 1000-1500 ఎర్నింగ్ చేసి వెళ్ళిపోతున్నాను. నాకన్నా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక రోజులో 2000 కొడుతున్నారు. నాకన్నా జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు రోజుకి 700, 800 చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళ మైండ్ ఒక్కొక్కలా ఆలోచిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వర్క్ చేయగలుగుతున్నారు. నాకన్నా సీనియర్‌లు నాకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. అందుకే డబ్బులొస్తున్నాయి. నేను కష్టపడలేకపోతున్నాను. నాకు రావట్లే. ఇక్కడ మీరు ఆలోచించాల్సిందేంటంటే ఎవరు ఎంత ఎక్కువగా కష్టపడతారో, ఎవరు ఎంత సేపు లాగిన్‌లో ఉంటారో వాళ్ళకంత ఎక్కువ మనీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్పేయొచ్చు. 2000 వస్తుందిరా తమ్ముడు మీరందరూ వచ్చేయండి అని. మరి 2000 వస్తుందంటే నాలా మీకు ఓపికుండాలా? అంతసేపు లాగిన్‌లో ఉండాలా? అంతగనం బైక్ డ్రైవింగ్ చేస్తూనే ఉండగలరా? ఒక్కొక్కళ్ళ స్టామినా ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలరు. కొంతమంది 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పటికే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకోసమనే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నన్నడిగి నేనేదో ఒక నంబర్ చెప్పేస్తే, ఆ నంబర్ మురిసిపోయి మీరిక్కడికొస్తే మీరు వర్క్ చేయలేరు. మీరిక్కడికొచ్చి వర్క్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది. సో, ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తున్నా. ప్రెజెంట్ రైల్వే స్టేషన్ దగ్గరైతే ఉన్నా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గేట్ నంబర్ 8 దగ్గర. కస్టమర్ పేమెంట్ అయితే చేసేసారు. మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ దగ్గర బుకింగ్స్ వస్తుందో, రాదో తెలీదు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బుకింగొచ్చింది. మళ్ళీ లోపలికే చూపిస్తుంది పికప్ లొకేషన్. మళ్ళీ చుట్టూ తిరిగి పికప్ లొకేషన్‌కైతే వెళ్ళాలి. ఇంగ ఏం చేద్దాం? ఇక్కడే యూ టర్న్ ఉంది. యూ టర్న్ తీసుకొని మళ్ళీ లోపలికైతే వెళ్దాము. కస్టమర్ లోపలే ఉన్నారు కాబట్టి లోపలికెళ్ళి పిక్ చేసుకోవాలి. అంతవరకు కస్టమర్ కూడా స్టార్ట్ చేసిండు. అన్న రైడ్ ఏమి క్యాన్సెల్ చేయనన్నా వచ్చేయండి అని జెప్పి. కొంతమంది రైల్వే స్టేషన్ దగ్గర ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. ఒక కస్టమర్ ఒకే యాప్‌లో బుక్ చేయడు. 3 యాప్‌లో బుక్ చేస్తాడు. ఎవరైతే ముందెళ్లి పిక్ చేసుకుంటారో తనతో వెళ్ళిపోతారో, మిగతా 2 యాప్స్‌లో ఆ రైడర్ కట్ చేస్తాడు. ఐ మీన్ క్యాన్సెల్ చేస్తాడు. అందుకోసమనే ట్రిప్ యాక్సెప్ట్ చేశారంటే ముందు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకొని అప్పుడైతే వెళ్ళండి. 2 కిలోమీటర్ రైడ్ వచ్చింది కదా! అని చెప్పి పొలమని ఎళ్ళిపోకండి. ఓకేనా? వామ్మో! ఏంది భయ్యా ఇది? 20 కిలోమీటర్ల డ్రాపా? 42 నిమిషాలు చూపిస్తుంది. వావ్! నా పంట పండినట్టే 20 కిలోమీటర్ల రైడ్ అంటే దేవుడా! ఎంత మనీ వస్తుంది. ఎంత మనీ వచ్చినా ఏంటి లాభం? కమిషన్ రూపంలో వాడే సగం దొబ్బుతాడు. చూడాలి రియాలిటీగా ఈ ట్రిప్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో. ఇంకొకటి నేను రాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను. ఓకేనా? ఇంకొకటి భయ్యా కొంతమంది నాకు ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్ఎంఎస్ పెట్టారు. కాల్ కూడా చేసి మాట్లాడుతున్నారు. నీ బైక్ టాక్సీ వీడియోస్ అన్నీ చూసాం భయ్యా. చాలా బావున్నాయి. నేనొక బైక్ తీసుకొని బైక్ టాక్సీలో ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ఏ బైక్ తీసుకోవాలి అని జెప్పి అడుగుతున్నారు. సో, నేను ఆయనకి
ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చాను. బట్ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో? ప్రతి ఒక్కరు నాకు కాల్ చేయలేరు కదా! అందుకోసమే నేను మీకు కూడా చెప్తున్నాను. ఇలా ఏదో ఒక వీడియో చూసి, ఆ వీడియోలో ఎర్నింగ్స్ బాగా వచ్చాయని బైక్ కొనకండి. మీకు ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే ముందు ఇక్కడికొచ్చి పని చేయండి. బైక్ టాక్సీ ఎలా ఉంటుందో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఒక రోజులో ఎంత మనీ వస్తుందో మీకు తెలుస్తుంది. మీకు డౌట్ రావచ్చు, అన్న నా దగ్గర బైకే లేకపోతే నేను బైక్ టాక్సీలో ఎలా వర్క్ చేయగలను? హైదరాబాద్‌లో రెంటెడ్ బైక్స్ చాలా ఉన్నాయి. విజిట్ చేయండి. ఒక 2, 3 వేర్ హౌస్‌కి వెళ్ళండి. వెళ్తే ఒక రోజుకి 500, 600 ఎంతో తీసుకుంటారు. ఒక వారానికి ఒక బైక్ రెంట్‌కి తెచ్చుకోండి. రెంటెడ్ బైక్‌లో బైక్ టాక్సీ చేయండి. ఒక వారమంతా చేస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఒక రోజుకి పెట్రోల్ ఎంత పోతుంది? ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి? కమిషన్ ఎంత పోతుంది? ఒక రూ. 1000కి నేను ఎన్ని గంటలు లాగిన్‌లో ఉంటున్నాను? నా పరిస్థితి ఏంటి? అని జెప్పి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ పని మీరు చేయగలరా? లేదా? అనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఫిక్స్ అవ్వండి. బైక్ టాక్సీ చేస్తారా? వేరే జాబ్ చూసుకుంటారా అనేది. ఏది తెలియకుండా బైక్ కొంటారు. ఇక్కడికొచ్చినాక ఆ పని మీరు చేయలేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఆ బైక్ మరి అమ్మాలంటే మళ్ళీ ఒక 30,000 బొక్క. సో, దాని గురించి మాట్లాడదాం. ఈ ట్రిప్‌లో రూ. 255 వచ్చాయి. ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తాను. క్యాష్ కలెక్టెడ్. నాకైతే ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. రూ. 255 రైడొచ్చింది గాబట్టి, ఒకే ట్రిప్‌లో ఇంత అమౌంట్ రావడం అంటే కొంచెం అప్పుడప్పుడు పెద్ద పెద్ద రైడ్‌లొస్తాయి. వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మనసులో గట్టిగా కోరుకుంటూ ఉంటాం. రైడ్ క్యాన్సెల్ అవ్వకూడదు, క్యాన్సెల్ అవ్వకూడదు అని జెప్పేసి. ఇలాంటి రైడ్స్ ఒస్తే ఎవరు మిస్ చేసుకోకండి. ఓకే. ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే తీసేసుకున్నా చూడండి. ఆన్‌లైన్ చేసేత్తాను. రూ. 255 ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నాను. కమిషన్ కట్ అయ్యి ఫైనల్‌గా నాకెంత ఎర్నింగ్స్ వచ్చాయో స్క్రీన్ పైన వేస్తున్నాను. చూడండి. అట్ ద సేమ్ టైమ్ నా వెహికల్‌లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. 38% అయితే డౌన్ అయిపోయింది. ఫుల్ చార్జ్ చేసుకొనైతే వచ్చేసాను. ఇంకొక బుకింగ్ అయితే వచ్చేసింది ర్యాపిడోలో. 140 మీటర్స్ మాత్రమే ఉంది. బైక్ టాక్సీలో ఓలా క్లోజ్ చేద్దాం. అలాగే ఊబర్ కూడా క్లోజ్ చేద్దాం. పోర్టర్‌లో అసలు ఏం రాలే. యాక్సెప్ట్ చేద్దాం అనుకున్న పెద్ద పెద్ద బుకింగ్స్ ఏమైనా వస్తే. బట్ రాలేదు. ఊబర్ కూడా క్లోజ్ చేస్తున్నా. ఇది మెయిన్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అన్ని యాప్స్ ఎలా లాగిన్ చేస్తారో అదే విధంగా కరెక్ట్ టైంకి అన్నీ లాగౌట్ చేసేయండి. పికప్ లొకేషన్‌కైతే వచ్చాను. మేడం గారు, వాళ్ళ పాప ఇద్దరున్నారు. షి ఓకే. మెటీరియల్ ఇస్తున్నారు. శారీ అనుకుంటా. యాహ్! శారీ ఇచ్చారు. ఈ శారీని డెలివరీ చేయమని చెప్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు బైక్ టాక్సీ బుక్ చేసుకొని పార్సెల్ అయితే డెలివరీ చేయమంటున్నారు. సమ్‌టైమ్స్ ఇలా చిన్న చిన్న మెటీరియల్స్ వస్తే నేనైతే తీసుకుంటాను. హానెస్ట్‌గా చెప్తున్నా. సమ్‌టైమ్స్ అయితే తీసుకోను. మరి మీరనొచ్చు, "అన్న పార్సెల్ డెలివరీ బుక్ చేసుకుంటే రూ. 20 ఎక్స్‌ట్రా వస్తుంది కదా!" అని జెప్పి. మనమైతే అడగొచ్చు. కానీ ఆ కస్టమర్ "నేనివ్వను భయ్యా, నేను పార్సెల్ బుక్ చేయను. రూ. 20 డిస్కౌంట్ వస్తుంది. నేను బైక్ టాక్సీయే బుక్ చేస్తాను" అంటాడు. నేను పౌరుషానికి నేను రైడ్ క్యాన్సెల్ చేస్తానన్నా నాకొద్దు అంటాను. సో, నిజానికి అక్కడ వద్దనే కంటే ఆ చిన్న మెటీరియల్ తీసుకెళ్ళిపోవడమే బెటర్ ఏమో అని నాకనిపిస్తూ ఉంటుంది. ఒక బైక్ టాక్సీ బుక్ చేసుకొని 50 కేజీలున్న ఒక వ్యక్తిని మనం డెలివరీ చేస్తున్నాం. ఒక పాయింట్‌కి తీసుకెళ్ళి తననైతే అక్కడికెళ్ళి వదులుతున్నాం. ఇక్కడ చిన్న మెటీరియల్ ఇస్తున్నారు. ఒక 2 కేజీలు కూడా ఉండదు. దాన్ని డెలివరీ చేస్తే ఏంటి? మన వెహికల్‌లో పెట్రోల్ సేవింగ్ అవుతుంది. మనం కూడా టైర్డ్ అవ్వకుండా ఇండివిడ్యుయల్‌గా ఎంత స్పీడ్‌లో కావాలంటే అంత స్పీడ్. అంతే మరీ చెప్పాలని 100 స్పీడ్ కాదు. 50-60 ఇన్ బిట్వీన్. ఈ స్పీడ్‌లో మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అవునా కాదా? అందుకోసమనే నాకు బైక్ టాక్సీలో పార్సెల్ ఇచ్చినా సరే నేనైతే తీసుకుంటాను. మీరు తీసుకుంటారా? తీసుకోరా? అనేది మీ ఇష్టం భయ్యా. నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. డిపెండ్స్ ఆన్ వాళ్ళిచ్చే మెటీరియల్ బట్టి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూసారంటే నేనిచ్చే ఎక్స్‌ప్లనేషన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను రెగ్యులర్‌గా ఎర్నింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను భయ్యా. నేను చేసే ఎర్నింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి ఎక్స్‌పెక్ట్ చేసేది ఈ వీడియోకి ఒక లైక్. మీ అందరికి ఒక 1000 లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఆ టార్గెట్ ఫినిష్ చేయండి. అలాగే మీరు రెగ్యులర్‌గా బైక్ టాక్సీ చేస్తూ ఉంటారు కదా! ఏ యాప్‌లో ఎక్కువగా ఎర్నింగ్ చేస్తున్నారు? మీ హైయెస్ట్ ఎర్నింగ్స్ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్‌లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఓకే. కమింగ్ టు ద పాయింట్. మీకు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలి అంటే మీరు ఆబ్వియస్‌గా లాంగ్ బుకింగ్సే తీసుకోవాలి. ఈ చిన్న చిన్న బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కిప్ చేసేయాలి. సమ్‌టైమ్స్ చిన్న బుకింగ్స్ కూడా తీసుకోవాలి. మెయిన్ ఇంకొకటేందంటే మీరు
ట్రాఫిక్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ టైంలో ఏ ఏరియాకి వెళ్ళాలి? ఏ టైంలో ఏ ఏరియాకి వెళ్ళకూడదు? అనేది కూడా తెలుసుకోవాలి. సో, నేనే చెప్తాను వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో కొంచెం చూద్దాము. ట్రిప్ క్లోజ్ చేస్తున్నా. రూ. 91 అయితే వచ్చింది. ఓకే. కమిషన్ ఎంత కట్ అయింది? రూ. 9 కమిషన్ కట్ అయింది. నాకు రూ. 83 ఎంతో వచ్చినట్టుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో బుకింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఇద్దరు పిల్లలైతే వచ్చారు. అడిగాను. మీరిద్దరూ వస్తున్నారా? అంటే లేదన్నా నేను ఒక్కడినే వస్తున్నానని చెప్పి ఒక అబ్బాయి అయితే చెప్పారు. ఇలా ఇద్దరు కలిపి కొన్నిసార్లు వస్తామని రైడర్స్‌ని బిజార్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళేదో మిమ్మల్ని మోటివేట్ చేయడమో, లేకపోతే ఎక్స్‌ట్రా అమౌంట్ ఇస్తామని ఆశ చూపించడమో చేస్తూ ఉంటారు కదా! టెంప్ట్ అవ్వకండి. వాళ్ళిచ్చే రూ. 100 మీకేం మిగిలిపోదు. వెళ్ళే తోవలో మధ్యలో ఎక్కడైనా పోలీసోళ్ళు చూసారంటే ఒక ఫోటో కొడతాడు. ట్రిపుల్ రైడింగ్‌కి రూ. 1000 చాలాన్ వేస్తారు. ఆ కస్టమర్ ఇచ్చిన రూ. 100 మనకి ఏం మిగిలిపోదు. మళ్ళీ మన జోబు నుంచే 900 పెట్టి ఆ చాలానయితే కట్టాల్సుంటుంది. ఎందుకు? మన డబ్బులు కాని డబ్బుల గురించి మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. ఆ థింగ్స్ పక్కన పడేయండి. మనం నిజాయితీగా కష్టపడ్డ ఒక్క రూపాయే మనది. ఆ రూ. 2 కోసం మనం ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు మా దగ్గర నుంచి ఇంకో రూ. 4 వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అవునా? కాదా? అందుకోసమనే ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. ఇంకొంతమంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళెలా అంటే ఆబరగాబరగా వస్తారు. మనకి ఓటీపీ చెప్తారు. ఓటీపీ చెప్పనప్పటి నుంచే "భయ్యా వేగంగెళ్ళండి. అన్న వేగంగెళ్ళండి. ఆఫీస్‌కి లేట్ అయిపోతుంది" అని ప్రెషర్ మన పైన క్రియేట్ చేస్తూ ఉంటారు. అప్పటికే వెహికల్ 50, 60 స్పీడ్ వెళ్తూ ఉంటుంది. ఆ స్పీడ్ వాళ్ళకి సరిపోదు. "అన్న ఎక్కి కొట్టు 100 ఎళ్ళాలి బండి. 10 నిమిషాల్లో వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి" అని చెప్పి కంగారు పెడుతూ ఉంటారు. అప్పుడు నా మనసులో ఉంటది భయ్యా! అంత స్పీడ్‌లో వెళ్తే డ్రాప్‌కెళ్ళంరా బాబు! యమలోకానికెళ్తాము అనిపిస్తూ ఉంటుంది భయ్యా! అక్కడ ఇంకోటి చెప్తారు. అన్నా నేను రూ. 30 ఎక్స్‌ట్రా టిప్ ఇస్తానన్నా ఇంకా వేగంగా వెళ్ళు అంటారు. సో, వాళ్ళు రూ. 30 ఇస్తున్నారు కదా! అని చెప్పి బండి వేగంగా వెళ్తారు. ఎవడో మధ్యలో వస్తాడు. బండి కంట్రోల్ అవ్వక కింద పడిపోతారు. అవసరమా? ఇంకొకటేందంటే వాళ్ళు రూ. 30 ఎక్స్‌ట్రా ఇస్తామంటారు. అన్నా నా ఆఫీస్ ఇక్కడే అన్నా యూ టర్న్ తీసుకొని రాకన్నా లేట్ అయిపోద్దన్నా. రాంగ్ రోడ్‌లో వెళ్ళన్నా అంటాడు. మీరంటారు చాలాన్ పడుతుంది అని. వాళ్ళేమంటారు చాలాన్ పడదన్నా నేను డైలీ ఇలానే వస్తూ ఉంటాను అని చెప్పి చెప్తారు. వాళ్ళేవో 2 మాయ మాటలు చెప్పారని. సరే అని చెప్పి కస్టమర్‌ని రాంగ్ రూట్‌లో వెళ్లి డ్రాప్ చేస్తారు. ఆ రోజు తెలీదు. నెక్స్ట్ రోజు పడతది చాలాను. రూ. 1000 చాలాను. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారా? వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. వాళ్ళ నంబర్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే కస్టమర్‌కి కాల్ చేసేటప్పుడు టై అప్ నంబర్ ఉంటుంది. ఆ రాపిడో వాళ్ళదా? ఊబర్ వాళ్ళదా? కంపెనీది నంబర్ ఉంటుంది. వాళ్ళకి మనం డైరెక్ట్ కాల్ చేయలేం. ఈవెన్ డైరెక్ట్ కాల్ చేసినా నాకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు భయ్య. మధ్యలో ఒక పాయింట్ చెప్పి మర్చిపోయి ఏదేదో మాట్లాడేసాను. మన రైడర్ పడే కష్టాలు, వాళ్ళు పడకుండా ఉండాలని జెప్పి ట్రిక్సు. ఓకే. చార్మినారు ఇలాంటి ఏరియాస్‌కి వెళ్ళకూడదని జెప్పాను గదా! కొన్ని ఏరియాస్‌కి వెళ్ళండి, కొన్ని ఏరియాస్‌కి వెళ్ళకూడదని. మీరేం జేస్తారంటే, ఆర్డర్ పడేటప్పుడే చూసుకోండి. ఏ ఏరియాకి పడుతుంది? ఏ ఏరియాకి మనం వెళ్ళొచ్చు? ఏ ఏరియాకి వెళ్ళకూడదు? మీరు హైదరాబాద్‌లో ఎక్కడికైనా వెళ్ళండి. బేగం బజార్, అఫ్జల్‌గంజ్, నాంపల్లి ఈ ఏరియాకైతే రాకండి. ఈ ఏరియాకొస్తే కొంచెం స్ట్రగల్ అవుతారు. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న రైడ్‌లే వస్తాయి. పెద్ద పెద్ద బుకింగ్స్ ఏమి రావు. మీరనుకోవచ్చు, అన్న నేను హైటెక్ సిటీలో ఉన్నాను. అక్కడి నుంచి నాంపల్లికి 300 రైడ్ పడింది. వదిలేయమంటావా అని. అలాంటప్పుడు వదిలేయకూడదు. తీసుకోవాలి. నాంపల్లికి రాగానే ఒక 5, 6 కిలోమీటర్లు ఖాళీగా వచ్చేయాలి. ఆ ఏరియా నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. లేదా పోర్టర్, ఊబర్‌లో మై రూట్ బుకింగ్ పెట్టుకోవాలి. ఒక 20 కిలోమీటర్ రైడ్ వస్తే జంప్ అయిపోవాలి. సో, నేను చెప్పే స్ట్రాటజీస్ ఇవి భయ్యా. ఓకేనా? సో, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒకే వీడియోలో కవర్ చేస్తే బాగోదు. నెక్స్ట్ రేపొచ్చే వీడియోలో ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం కవర్ చేద్దాం. ఇప్పుడైతే ఈ ట్రిప్ అనేది మనం క్లోజ్ చేద్దాము. మొబైల్ హోల్డర్‌లో ఫోన్ పెడితే చాలా వేడైపోతుంది. ఫోన్ పేలిపోతుందేమో అని భయంకి ఫోన్ జోలో పెట్టుకుంటున్నాను. ఇలా ఉంది. అయ్యో! ఎంతొచ్చింది అమౌంటు? నాకేమి కనపడలేదు ఎండకి. కస్టమర్ 100 ఇస్తున్నాడు. బిల్ ఎంతొచ్చింది? రూ. 90. యాహ్! బిల్ అయితే రూ. 90 అయితే వచ్చింది. ట్రిప్ అనేది క్లోజ్ చేస్తా. అట్ ద సేమ్ టైమ్ ఫైనల్ ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నా వెహికల్‌లో ఛార్జింగ్ ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఫస్ట్ మనం ర్యాపిడో చూపించుకుందాం. సక్సెస్‌ఫుల్‌గా ర్యాపిడోలో రూ. 632 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కమిషన్ అంతా కట్ అయ్యి. సో, నా వాలెట్‌లో ఒక్క రూపాయి అయితే ఉంది భయ్యా. ప్రతి ట్రిప్‌లో ఎంతెంత వచ్చిందనేది స్పెసిఫిక్‌గా అవేం చూపించట్లా. టోటల్ ఎర్నింగ్స్ అయితే రూ. 632. ఇంకెందులో బుకింగ్స్ తీసుకోలేదు. నేను ఓలాలో తీసుకున్నా. ఓలాలో టోటల్ ఎర్నింగ్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఎర్నింగ్స్‌లోకెళ్తే మనం బాలన్స్‌లోకెళ్తే కనిపిస్తుంది. యాహ్! రూ. 151 అయితే ఎర్నింగ్స్ అయితే
వచ్చాయి ఈరోజు ఎర్నింగ్స్. ఓకేనా? హ్మ్. ఓకే భయ్య. అయిపోయింది ఆల్మోస్ట్ నా వెహికల్‌లో ఛార్జింగ్ అయిపోయింది. నా ఫోన్ కూడా ఇంగా హీట్ అయిపోతూనే ఉంది. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఛార్జింగ్ అయితే 20% ఉంది. ఈ 20% రిటర్న్ టు నేను మా ఇంటికెళ్ళడానికి సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండలో ఆల్మోస్ట్ నా వెహికల్ బ్యాటరీ టెంపరేచర్ కూడా హీట్‌లో ఉంటుంది. ఇప్పుడెళ్లి నేనే ఫాస్ట్ ఛార్జింగ్ సెంటర్‌లోకెళ్ళి ఛార్జింగ్ పెడితే నా బైక్ అనేది పేలిపోద్ది భయ్య. అంత రిస్క్ అయితే నేను తీసుకుంటలేను. హ్యాపీగా నాకు ఈ ఎర్నింగ్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే పెట్రోల్ ఖర్చంటూ ఏమీ లేదు. ఇక్కడ 630 వచ్చింది ర్యాపిడోలో. ఓలాలో ఒక 150 మొత్తం కలిపితే ఒక రూ. 800 వరకు అమౌంట్ అయితే వస్తుంది. నాకు ఈ అమౌంట్ సరిపోతాయి. ఇంటికి వెళ్తా. స్లో ఛార్జింగ్‌తో మెల్లగా ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ రావాలి అనిపిస్తే ఈవినింగ్‌లో వస్తా భయ్య. ఫైనల్‌గా ఫెస్టివల్స్‌లో ఎర్నింగ్స్‌కొస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. నేను మార్నింగ్ 10:00కి లాగిన్ అయ్యాను. ఇప్పుడు టైమ్ వచ్చేసరికి 2 గంటలవుతుంది. టోటల్‌గా రూ. 800 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 4 అవర్స్‌లో రూ. 800 అంటే పర్ అవర్‌కి రూ. 200 ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాము. ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్‌లో ప్రతిరోజు ఎర్నింగ్స్ అనేవి ఒకేలా ఉండవు. ఎర్నింగ్స్ వచ్చిన రోజు ఎర్నింగ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ర్యాపిడోలో ఒక గంటకి రూ. 100-150 వరకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ వీడియోలో బిగినర్స్‌కి అలాగే తెలిసిన వాళ్ళకి కూడా ఎన్నో కొన్ని కొత్త విషయాలు మీకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నా. రేపు ఎలాంటి ఎర్నింగ్ వీడియోస్ చేయాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? లేదా ఇంకా అడిషనల్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నిటికి కూడా యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేనైతే రిప్లై ఇస్తాను. మన ఛానెల్‌లో రాపిడో, జెప్టో, జొమాటో, బ్లింకిట్ ఇలా చాలా ఎర్నింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీరింకా ఆ వీడియోస్ చూడలేదనుకుంటే ముందెళ్లి ఆ వీడియో చూసి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మరో ఎర్నింగ్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.